మహాభారతం అధ్యాయము 18. పాండవులు మారువేషములతో ఏకచక్రపురములో బ్రాహ్మణ వేషములో నివసిస్తున్నారు. వారు బ్రాహ్మణ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. తెచ్చిన ఆహారాన్ని వారి కోసం బెంగతో ఎదురుచూసే తల్లికి ఇస్తున్నారు. వారు సకాలంలో తిరిగి రాకపోతే ఏదైనా ప్రమాదం వాటిల్లిందేమోనని ఆమె ఆందోళన చెందుతుండేది. వారు భిక్ష ద్వారా తెచ్చే ఆహారాన్ని 2 భాగాలు చేసేది. ఒక భాగాన్ని భీముడికి, మిగతా భాగాన్ని నలుగురికి పెట్టేది. భీముడు వాయుదేవుడికి పుట్టినవాడు, గొప్ప బలవంతుడు, జఠరాగ్ని ఎక్కువ కలిగినవాడు. భీముడి పేరుతో రుకోదరుడు అనేవాడు కూడా ఒకడున్నాడు. రుకోదరుడు అంటే తోడేలు కడుపున పుట్టినవాడు అని అర్థము. తోడేలు ఎప్పుడు డొక్కు కడుపుతోనే ఉంటుంది. అది ఎంత తిన్నా దాని ఆకలి తీరదు. భీముడి తృప్తి చెందిన ఆకలి ఏకచక్రపురంలో వారికి లభించి కొద్ది ఆహారం ఈ రెండూ కలిసి భీముడిని నిరసింపజేశాయి. ఇది తల్లికి, వారి అన్నదమ్ములకు చాలా ఆందోళన కలిగిస్తుంది. కొంతకాలమైన తర్వాత భీముడికి ఒక కుమ్మరితో పరిచయం కలిగింది. భీముడు అతనికి మట్టి తవ్వి తెచ్చి ఇస్తుండేవాడు. దీనికి ఆ కుమ్మరి పెద్ద కుండను భీముడికి ఇచ్చాడు. ఆ కుండను చూసి వీధిలోని వారందరూ నవ్వుకునేవారు. ఒకరోజు మిగిలిన 4 భిక్షకు వెళ్ళగా భీముడు మాత్రం తల్లి వద్దే ఉండిపోయాడు. తాము నివసించిన బ్రాహ్మణ ఇంటిలో నుండి పెద్దగా రోధిస్తున్నట్లు వినిపించింది. ఆ కుటుంబానికి ఏదో ఆపద సంభవించిందని ఆ విషయం తెలుసుకోవడానికి కుంతి ఆ ఇంటిలోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు, అతడి భార్య ఏడుస్తున్నారు. కానీ మాట్లాడటానికి శక్తి చాలలేదు. చివరికి బ్రాహ్మణుడు తన భార్యను ఉద్దేశించి, ఓసి నిర్భాగ్యురాల, తెలివి తక్కువదానా, ఈ ఊరు విడిచిపోదాం, ఎక్కడైనా బతుకుదామని నేను ఎన్నిసార్లు కోరినా నువ్వు ఇష్టపడలేదు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నా తల్లిదండ్రులు బంధువులు ఇక్కడే జీవించి చనిపోయారు అంటూ ఈ ఊరు విడిచిపోవడానికి ఇష్టపడక పట్టుదలతో ఉన్నావు. నీ మొండి పట్టు ఫలితమే ఇప్పుడు మన ఆపద. నేను ప్రాణాలు ఇస్తే ఈ పిల్లవాడిని రక్షించేవారు లేక తప్పక చనిపోతారు. నేనేమి చేయను. మనందరం ఒకేసారి చనిపోవడమే సమంజసమని తోస్తుంది అంటూ ఆ బ్రాహ్మణుడు వెక్కి ఏడుస్తున్నాడు. తండ్రి లేని 2 పిల్లలను రక్షించడం నా తరము కాదు. ఆ పిల్లలు నీరు లేని మడుగులోని చేపల్లాగా చనిపోతారు. కనుక నన్ను రాక్షసుడికి ఇవ్వడమే మంచిది. భర్త జీవించి ఉండగా చనిపోయిన భార్య చాలా అదృష్టవంతురాలు. కాబట్టి నాకు వీడుకోలు ఇవ్వండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అని ఆమె బ్రాహ్మణ పరిశ్రీ అంటున్నది. ఈ తల్లిదండ్రుల విచారకర సంభాషణను వింటున్న కుమార్తె ఏడుస్తూ, నేను చెప్పేది కూడా వినండి. చిన్నదాన్నైనా నేను చెప్పేది మీరు వినాలి. ఆ తర్వాత ఏది కర్తవ్యమని తోస్తే అలాగే చేయండి. నన్నే మీరు రాక్షసుడి వద్దకు పంపండి. నా ఈ శరీరాన్ని త్యజిస్తే మిగతా వారంతా రక్షించబడతారు. ఈ దుఃఖసాగరాన్ని దాటడానికి నన్నే ఉపయోగించుకోండి. మీరిద్దరూ చనిపోయాక ఈ దుష్ట ప్రపంచంలో నేను, నా చిట్టి తమ్ముడు రక్షణ లేక త్వరలో చనిపోతాము. మన కుటుంబం అంతా నా చావుతో రక్షించబడుతున్నప్పుడు నా మరణం తప్పనిసరి అని కుమార్తె ధైర్యంగా అనడంతో తల్లిదండ్రులు ఆమెను గాఢంగా హత్తుకుని ఏడ్చారు. వీరందరూ ఏడుస్తుండగా పసివాడైన కుమారుడు కూడా, అమ్మ, నన్నే ఆ రాక్షసుని దగ్గరికి పంపండి. నేను కర్రతో రాక్షసుని చంపుతాను అని ఒక కర్ర తీసుకుని తిప్పుతూ అన్నాడు. పిల్లవాడు కర్రను తిప్పడం, మాట్లాడడం చూసి వారంతా ఆనందించారు. కానీ ఆ తర్వాత విచారంలో మునిగిపోయారు. తాను జోక్యం చేసుకోవడానికి ఇదే సమయమని భావించిన కుంతీదేవి లోనికొచ్చి వారి విచారణకి కారణమేమిటని అడిగింది. ఈ విషయంలో తానేమైనా సహాయం చేయవచ్చా అని వారిని ప్రశ్నించింది. బ్రాహ్మణుడు అందుకొని, తల్లి, మా విచారము మీరు సాయం చేయడానికి సైతం అతీతమైనది. ఈ పట్టణ ప్రాంతంలో ఒక కొండ గుహ ఉన్నది. అక్కడ మహాబలవంతుడు, క్రూరుడైన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. 13 ఏళ్ల కిందట తన బలముతో ఈ పట్టణాన్ని వశం చేసుకున్నాడు. అప్పటి నుంచి మాలాంటి మానవులందరినీ క్రూర హింసలు పాల్చేస్తున్నాడు. ఈ దేశ క్షత్రియ రాజు మమ్మల్ని రక్షించలేక పారిపోయాడు. ఇదివరకు రాక్షసుడు తన ఇష్టం వచ్చినప్పుడల్లా గుహ నుంచి బయటకు వచ్చి ఆకలితో పట్టణంపై పడి పురుషులను, స్త్రీలను, చివరికి పసిపిల్లలను సైతం తినేవాడు. ఆ పరిస్థితుల్లో విచక్షణ లేకుండా మానవులను చంపకుండా ఒక పద్ధతి ప్రకారమే వారిని భుజించేలా ఒక ఒప్పందం చేసుకుందామని పుర ప్రజలు రాక్షసుడికి మొరపెట్టుకున్నారు. నీ ఇష్ట ప్రకారం మమ్మల్ని చంపొద్దు. వారానికి ఒకసారి నీకు సరిపోయే మాంసము, అన్నము, పెరుగు, మద్యము తదితర పదార్థాలను నీ వద్దకు తెచ్చిస్తాము. 2 ఎడ్ల బండికి సరిపడా ఈ పదార్థాలను తీసుకొచ్చి నీకు అందజేస్తాము. బండి తేలేందుకు ఒక మనిషిని కూడా పంపుతాము. అన్నం పదార్థాలతో పాటు 2 ఎద్దులను తెచ్చిన ఆ మనిషిని తిని ఆకలి తెరుచుకో. మమ్మల్ని విచక్షణ లేకుండా చంపడం మానుకో అని మొరపెట్టుకున్నారు. దీనికి ఆ బకాసురుడు అంగీకరించాడు. ఆ రోజు నుంచి ఆ రాక్షసుడు పట్టణాన్ని క్రూరముగాలు, ఇతరుల బారి నుంచి రక్షిస్తున్నాడు. ఈ ప్రకారంగా చాలా సంవత్సరాల మంది నుంచి జరుగుతుంది. అందువల్ల మేము ఈ బాధను తట్టుకోలేకపోతున్నాము. ఈ దేశంలో రాక్షసుడి బారి నుంచి ప్రజలను రక్షించగలిగే వీరుడెవడూ కనిపించలేదు. అలా వెళ్లిన అనేక మంది రాక్షసుడి ఆకలికి బలి అయ్యారు.
మా దేశపు రాజే మమ్మల్ని రక్షించలేకపోయాడు. ఏ దేశపు రాజు బలహీనుడో ఆ దేశంలోని ప్రజలు వివాహం చేసుకున్న పిల్లల్ని కనకూడదు. రోజు రాక్షసుడికి ఆహారంగా పంపడానికి మా వంతు వచ్చింది. మాలో ఎవరైనా రాక్షసుడికి ఆహారం అయితే మిగతా వాళ్ళం బతకలేము. కనుక నేను నా కుటుంబం అందరితో కలిసి రాక్షసు దగ్గరకు వెళ్తాము. దుర్మార్గుడైన ఆ మాంసభక్షకుని మా అందరిని తిని కడుపు నింపుకోనివ్వండి. ఈ బాధతో మిమ్మల్ని కష్టపెట్టాము. మీరు అడిగారు కనుక చెప్తున్నాను. దేవుడొక్కడే మాకు సాయం చేయగలడు. అందుకే ఆశను కూడా వదిలిపెట్టేశామని కుంతీదేవితో అన్నాడు బ్రాహ్మణుడు. అంతా విన్న కుంతి ఈ సమాచారాన్ని భీమసేనుడి చెవిన వేసింది. తిరిగి మళ్లీ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, విచారంతో ఉత్సాహాన్ని పోగొట్టుకోకండి. భగవంతుడు మనందరికీ అతీతుడు. నాకు 5 కుమారులు కలరు. వారిలో ఒకడు బకాసురుడికి అన్నం తీసుకువెళ్తాడు అన్నది కుంతి. ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తుల్లిపడ్డాడు. తర్వాత విచారగ్రస్తుడై ఇలాంటి పనికి తాను అంగీకరించనని చెప్పాడు. ఓ ఈ బ్రాహ్మణోత్తమ, భయపడద్దు. నా కుమారుడు మంత్రసిద్ధిని పొందినవాడు, మంచి ప్రజ్ఞావంతుడు. వాడు నిశ్చయంగా ఆ రాక్షసుని చంపుతాడు. ఇలాంటి రాక్షసులను ఎంతో మందిని చంపడం నేను చూశాను. నేను చెప్పిన ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు. ఇది బయటకు తెలిస్తే నా కుమారుడి ప్రభావం నశిస్తుంది అన్నది కుంతి. ఈ సమాచారం దుర్యోధనాదులకు తెలిస్తే ఈ పని పాండవులు చేసి ఉంటారని తెలుసుకుని తమ ఉనికిని సమాచారాన్ని తెలుసుకుంటారని కుంతి భావించింది. అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని బ్రాహ్మణుని కోరింది. కుంతి చెప్పగా విన్న భీమసేనుడు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ప్రదర్శించాడు. మిగతా పాండవ సోదరులు భిక్షతో ఇంటికి వచ్చారు. ఇదివరకు భీమసేనుడి ముఖంలో ఇలాంటి ఉత్సాహం చూడని మిగతా అతని సోదరులు భీముడిలో కార్యానికి సిద్ధపడ్డాడని భావించాడు. వెంటనే విషయం ఏమిటని కుంతిని అడిగారు. ఆమె విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది. యుధిష్ఠిరుడు కలగ చేసుకుని, ఇదేమిటి, తొందరతో అనాలోచితంగా చేసిన పనిలా అనిపిస్తుంది. భీముడి బలాన్ని నమ్మి మనందరం ఏ చింత భయం లేకుండా నిద్రపోతున్నాము. వంచకులైన మన శత్రువులు హస్తగతం చేసుకున్న రాజ్యాన్ని భీముడు పరాక్రమంతో తిరిగి పొందాల్సి ఉంది. భీముడి బల పరాక్రమం వల్లనే కదా మనందరం లక్క ఇంటి నుంచి రాగలిగాము. ప్రస్తుతం మనల్ని రక్షిస్తున్న మున్ముందు మరింత మేలు చేయగలరని ఎవరిపైనైతే ఆశలు పెట్టుకున్నామో అలాంటి భీముడి ప్రాణాలను మీరు ఇప్పుడు ప్రమాద పరిస్థితుల్లోకి నెడుతున్నారు. మీరు పడ్డ కష్టాలు మీ బుద్ధిని పాడు చేశాయనుకుంటాను అన్నాడు యుధిష్ఠిరుడు. కుంతీదేవి అందుకొని, కుమారులారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్రాహ్మణుడి ఇంటిలో ఆనందంగా ఉంటున్నాము. ఒకరి సుగుణం ఇతరులతో పొందిన మేలుకు ప్రత్యుపకారం చేయడం వల్లనే బయటపడుతుంది. భీముడి శౌర్యము, పరాక్రమము గురించి నాకు తెలుసు. అతడి విషయమై నాకేమీ భయం లేదు. మనలను వారణావతనం నుంచి ఇక్కడికి తెచ్చిందెవరో, ఇడింబాసురుని చంపిందెవరో గుర్తుపెట్టుకోండి. కనుక ఈ బ్రాహ్మణ కుటుంబానికి సహాయం చేయడం మన విద్యుక్త ధర్మం అన్నది. పట్టణవాసులు మాంసము, తినే ఆ పదార్థాలు, పెరుగు, మత్తును కలిగించి తాగుడు పదార్థాలను ఒక 2 ఎద్దుల బండిపై వేసుకుని బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. ఆ బండిని తోలుకు వెళ్లాల్సిన వంతు బ్రాహ్మణుడిదే కనుక భీముడు ఆ బండిని ఎక్కి రాక్షసుడి బయలుదేరాడు. బండి రాక్షసుడైన బకాసురుడు కొంత దూరం చేరుకోగానే ప్రజలంతా భీముడి శకటాన్ని వదిలి అపాయం లేని స్థలానికి వెళ్లారు. బకాసురుడు గోకు ఎదురుగా ఉన్న స్థలం అంతా ఎముకలు, వెంట్రుకలు, రక్తపు ముద్దలు, పురుగులు, చీమలతో నిండి ఉంది. ఇంకా ముక్కలైన చేతులు, కాలు, తల, కపాలాలు కూడా ఉండటంతో వాటి వాసన పసిగట్టి భూమిపైన ఎత్తుగా మాంసాహార పక్షులు, గద్దలు వగైరా ఎగరడం భీముడు చూశాడు. బండిని ఆపాడు. వాటిలోని ఆహార పదార్థాలను తినడం మొదలుపెట్టాడు. బకాసురుడితో యుద్ధం వల్ల ఈ పదార్థాలు పాడైపోతాయి కనుక ముందుగానే తినడం మంచిది. పైగా రాక్షసుని చంపాక వీటిని తినడం సరికాదు అని మనసులో అనుకున్నాడు. తాను ఆహారం భుజించే సమయం దాటిపోవడంతో రాక్షసుడు గుహ నుంచి బయటకు వచ్చి తేరిపార చూశాడు. గుహ ఎదుట స్థలంలో నిలిపిన బండిలోని ఆహారాన్ని భుజిస్తూ భీముడు రాక్షసుడి కంట పడ్డాడు. రాక్షసుడి కోపం తారాస్థాయికి చేరింది. భీముడు రాక్షసుని చూశాడు. చేతనైతో తనతో యుద్ధానికి రావచ్చని గట్టిగా అరిచాడు. రాక్షసుడు భారీ కాయంతో, ఎర్ర రంగు జుట్టుతో, దట్టమైన గడ్డము, గుబురు మీసం, పెద్ద నోరును కలిగి ఉన్నాడు. భీముడి వైపు పరిగెడుతూ చేతులు చాశాడు. భీముడు నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ రాక్షసుడి చేతులను తప్పించుకుంటున్నాడు. రాక్షసుడి వైపు తన వీపు చూపుతూ నెమ్మదిగా ఆహారం ఆరగిస్తున్నాడు. తన వైపు ఉన్న భీముడి వీపుపై రాక్షసుడు పిడుగులతో గుడ్డుల వర్షం కురిపించాడు. కానీ భీముడు రాక్షసుడి వైపు చూడటం లేదు. ఆహారం తినడము మానడం లేదు. రాక్షసుడు ఓ చెట్టుని పెరిగి భీముడిపై వేసినప్పటికీ అతడి వంక చూడలేదు. తన ఎడమ చేతితో చెట్టుని వెనక్కి నెట్టాడు. అన్ని పాత్రల్లోని ఆహార పదార్థాలను ఖాళీ చేశాడు. ఇక రాక్షసుడికి ఎదురు నిలిచాడు. వీరిద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. రాక్షసుడు భీముడితో చెలగాట మారుతున్నాడు. రాక్షసుని నేల మీద పడవేస్తున్నాడు. మళ్లీ అతన్ని నిలిపి తిరిగి కొట్టడం చేస్తున్నాడు. చివరికి భీముడు బకాసురుని పడదోసి వాడి మీద కూర్చొని శరీరంలో ఒక్కో ఎముకను విరిచివేశాడు. రాక్షసుడు రక్తం కక్కుకొని బిగ్గరగా అరుస్తూ కుప్పకూలి చనిపోయాడు. భీముడు రాక్షసుడి కలేబారాన్ని పట్టణ సింహదారం వరకు ఈడ్చిపడేశాడు. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి స్నానం చేసి శుచి అయ్యాడు. బకాసురుని చంపేసిన విషయం తల్లి కుంతీదేవికి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది.
ఆ విధంగా ఏకచక్రాపురంకు బక్కాసురుడిని పీడను వదిలించాడు భీముడు. మిగతా కథ రేపు తెలుసుకుందాం.